హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాణించి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. గుమ్మడికాయతో దిష్టి తీయడమే కాదండి, కర్రీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్తీ ఫుడ్ అండి. ఎదిగే పిల్లల్లో అయితే చాలా యూజ్ఫుల్ ఉంది ఈ గుమ్మడికాయతో, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది సాంబార్లోకి సైడ్ డిష్గా కాకుండా పెరుగన్నంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి, లైక్ వేసుకోండి. ఇక లేట్ చేయకుండా గుమ్మడికాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. గుమ్మడికాయని తీసుకోవాలి. అందులో నేను హాఫ్ గుమ్మడికాయలు ఆఫ్ చేసి చూపిస్తున్నాను. నేను ఓన్లీ 2 మెంబర్స్కి సరిపడంత చేస్తున్నాను. ఈ గుమ్మడికాయని తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేయాలి. అలాగే దీంట్లో ఉన్న విత్తనాలని కూడా తీసేయాలి. ఈ విధంగా గింజలు మొత్తం తీసేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 4 వరకు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. అలాగే లైట్గా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పంకిన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత పైన లైట్గా వాటర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కర్రీ అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగానే మరొకసారి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది సాఫ్ట్గా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. ఇది పెరుగన్నంలోకి నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే మనం చపాతీతో అయినా పుల్కాతో అయినా ఏ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.